హాయ్ వ్యూవర్స్, ఫోటోషాప్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మజ్ టూల్ గురించి నేర్చుకుందాం. చూడండి, దీనికోసం మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకోండి, లేదా కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఏదో ఒక సైజ్ తీసేసుకోండి. మీకు ఏదో సైజ్ తీసేసుకుని ఓకే ప్రెస్ చేయండి, ఇట్లా వస్తుంది. తర్వాత నేను ఇక్కడ ఒకటి ఎలిప్టికల్ మర్కీ టూల్ తీసేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని దీనిలో కలర్ ఫిల్ చేయాలనుకోండి, మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నారంటే పైన ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ తోటి ఫిల్ అవుతుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటేనేమో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ తోటి ఫిల్ అవుతుంది. చేసుకున్న తర్వాత కంట్రోల్ డి అంటే ఆ సెలెక్షన్ డీసెలెక్ట్ అవుతుంది. ఇలా కంట్రోల్ ప్లస్ చేయండి, మీకు జూమ్ అవుతుంది. ఏం లేదు, ఇక్కడ మనం బ్లర్ టూల్ తీసుకొని ఈ ఎడ్జెస్ని మనం స్మూత్ చేయొచ్చు. మీకు చెప్పే కదా, యారో స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి మనం ఈ సైజుని పెంచవచ్చు, తగ్గించవచ్చు స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను దీని ఎడ్జెస్లో ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే చూడండి, ఇవి స్మూత్ అవుతున్నాయి. ఇట్లా ఈ ఎడ్జెస్ని స్మూత్ చేయాలి అంటే ఈ బ్లర్ టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? అలా కాకుండా షార్ప్ చేయాలనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఇక్కడ షార్పెన్ టూల్ యూజ్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, ఇందులో ఇంకొకటి స్మజ్ టూల్ అని ఉంది. ఆ టూల్ కోసం ఒక పిక్చర్ తెచ్చుకుంటున్నాను. ఈ పిక్చర్ తెచ్చుకున్న తర్వాత కంట్రోల్ ప్రెస్ అంటే మీకు జూమ్ అవుతుంది. స్పేస్ సింబల్ ప్రెస్ చేస్తే హ్యాండ్ సింబల్ వస్తుంది, దాంతో మనం మూవ్ చేయొచ్చు పైకి కిందికి. చూడండి, ఈ స్మజ్ టూల్ చేసి మనం ఇట్లా ఈ ఐబ్రోస్ని సెట్ చేయడం. ఓకేనా? అలా సెట్ చేయడానికి మనకి టూల్ అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక టూల్ ఉంది, డాజ్ టూల్. ఈ టూల్ యూజ్ చేసి మనం ఫోటోని వైట్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఇంకా వైట్గా అవుతుంది ఫోటో. ఓకేనా? తర్వాత ఇంకోటి దీనిలో ఉంటుంది బర్న్ టూల్. ఈ టూల్ యూజ్ చేసి మనం బ్లాక్గా చేసేయచ్చు. తర్వాత ఇంకొకటి ఇందులో స్పాంజ్ టూల్ ఉంటుంది. ఈ టూల్ యూజ్ చేసి మనం ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు. అందులో నుంచి మొత్తం ఆ కలర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా క్లిక్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది, అందులో మొత్తం ఆ కలర్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ వీడియోస్ని మీరు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.